ది స్టోరీ ఆఫ్ ఎ విలేజ్ పాలంపూర్లో ఈరోజు హెడ్డింగ్ ఏంటంటే సేల్స్ ఆఫ్ సర్ప్లస్ ఫార్మ్ ప్రోడక్ట్. సర్ప్లస్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా. సర్ప్లస్ అంటే ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు మనకి సేల్ చేస్తే ఎక్స్ట్రా ఫామ్ నుంచి ఏమొస్తుంది? ఫార్మర్స్ ఏంటంటారు, వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు. సో ఎక్స్ట్రా ఇన్కమ్ వాళ్ళకి ఏమొస్తుంది చూద్దాం. ఓకే, సో 3 టైప్స్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటారు: స్మాల్, మీడియం, లార్జ్. తెలుసు కదా. స్మాల్ ఎవరు? వాళ్ళ దగ్గర లెస్ దెన్ 1-2 హెక్టర్స్ అలా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మీడియం ఎవరు? వాళ్ళ దగ్గర 2 హెక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. లైక్ ఒక 5 హెక్టర్స్, 6 హెక్టర్ అలాగా. ఓకే, ఆ తర్వాత లార్జ్ ఫార్మర్ వాళ్ళ దగ్గర ఉంటుంది 10 హెక్టర్, 20 హెక్టర్ అలా ఉంటుంది. ఓకే, సో వాళ్ళు లార్జ్ ఫార్మర్స్. సో ఇప్పుడు స్మాల్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే, స్మాల్ ఫార్మర్స్ దగ్గర ఏముంటుంది? స్మాల్ ల్యాండ్ బట్టి వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేయలేరు. సో వాళ్ళ దగ్గర వాళ్ళు సపోజ్ వీళ్ళందరూ వీట్ ప్రొడ్యూస్ చేశారు. ఓకే, వీళ్ళందరూ సో స్మాల్ ఫార్మర్స్ మొత్తం వాళ్ళే ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన స్మాల్ ఫార్మింగ్లో స్మాల్ ల్యాండ్లో వాళ్ళకి ఎంత ఎక్కువ ఎక్స్ట్రా ఏం రాదు కదా. వాళ్ళు సెల్ఫ్ కన్జప్షన్కే సరిపోద్ది. సెల్ఫ్ కన్జప్షన్ అంటే వాళ్ళు తినడానికి, వాళ్ళు బతకడానికి. ఓకే, సో ఎక్స్ట్రా వాళ్ళకి ఏం రాదు. సపోజ్ సవిత వాళ్ళకేం పెద్దగా మిగలదు, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ఇంతే. వాళ్ళు ఇంతలో వాళ్ళు కన్జప్షన్ చేస్తారా, లేకపోతే వాళ్ళు లోన్ కట్టడానికి యూస్ చేస్తారా? వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏం మిగలదు. సో ఇప్పుడు మీడియం ఇంక లార్జ్ ఫార్మర్సే ఏంటంటారు, సేల్ చేస్తారు. మీడియం ఏం చేస్తారంటే వాళ్ళు ట్రేడర్స్కి అమ్మేస్తారు. ఓకే, వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళరు, ట్రేడర్స్ దగ్గర తీసుకెళ్తారు. అది కూడా ఎడ్ల బండి మీద తీసుకెళ్తారు. పాలంపూర్లో తీసుకెళ్ళి ట్రేడర్స్కి ఇచ్చేస్తారు. ఆ ట్రేడర్స్ ఏంటి, డిస్ట్రిబ్యూట్ చేస్తారు షాప్కీపర్కి, సిటీస్కి, దగ్గరున్న సిటీస్కి గట్రా ఇచ్చేస్తారు. ఓకే, సో ఇప్పుడు లార్జ్ ఫార్మర్స్ డైరెక్ట్గా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర తేజ్పాల్ సింగ్ దగ్గర 350 క్వింటల్స్ ఆఫ్ వీట్ ఉంది. సో తను ఏం చేశారు, రాయ్గంజ్ మార్కెట్లో అమ్మేశాడు. పాలంపూర్కి దగ్గరగా ఉన్న సిటీ కదా రాయ్గంజ్. సో ఆ సిటీలో అమ్మేస్తాడు. సో ఇప్పుడు అమ్మేసిన డబ్బులతో ఏం చేస్తారు, వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటారు, సేవింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తుంది, అందరికీ వడ్డీలకి ఇవ్వడానికి పనికొస్తుంది, లోన్ ఇవ్వడానికి పనికొస్తుంది. ఓకేనా. ఈ సేవింగ్స్ ఎవరు చేయగలుగుతారంటే మీడియం ఫార్మర్ కొద్దిగా చేయగలుగుతారు, లార్జ్ ఫార్మర్స్ ఇంకెక్కువగా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉంది, వాళ్ళు ఎక్కువ పంట పండిస్తారు, ఎక్కువగా వాళ్ళు ఇన్కమ్ వస్తుంది. ఓకేనా. సో స్మాల్ ఫార్మర్స్ దగ్గర ఏమీ పెద్దగా మిగలదు. మీడియం ఫార్మర్, లార్జ్ ఫార్మర్ సేవింగ్ చేస్తారు. ఓకే, మీడియం ఫార్మర్ కొద్దిగా తక్కువ చేస్తారు, బట్ లార్జ్ ఫార్మర్స్ కొద్దిగా ఎక్కువ చేస్తారు. ఏంటంటారు, తేజ్పాల్ సింగ్ అయితే వాళ్ళ డబ్బుని అమ్మేసి తన ఫ్యూచర్ ఇన్వెస్ట్ కోసం ఉంచుకుంటారు. ట్రాక్టర్ కొనడానికి, లేకపోతే ఎవరికైనా లోన్స్ ఇవ్వడానికి, అలాంటి వాటికి వాడతారు. ఓకే, ఏవైనా ఏంటంటారు యానిమల్స్ని కొనడానికి, క్యాటల్స్ని కొనడానికి, కావు, బఫెలో ఇలాంటివన్నీ కొని పాలు వ్యాపారం చేయడానికి, అంటే ఎక్స్ట్రాగా ఇన్కమ్ని వాళ్ళు వాడుకుంటారు. ఓకే, ఇలా వాడతారు. బట్ స్మాల్ ఫార్మర్స్ దగ్గర ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఏం వాడలేరు. ఓకే, వాళ్ళు ఎంత సంపాదిస్తారో వాళ్ళు అంతే తింటారు, వాళ్ళ దగ్గర ఏం ఎక్స్ట్రా ఉంది. సో మీడియం ఇంకా లార్జ్ ఫార్మర్స్ మాత్రమే సేవ్ చేస్తున్నారు. వాళ్ళది సర్ప్లస్. ఎక్స్ట్రా సర్ప్లస్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది ఉంటుంది.